నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రాజమహేంద్రవరంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025 ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి క్రీడల్లో విజేతలుగా నిలిచిన యువతకు బహుమతులు అందజేశారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞ అలవర్చుకోవాలని ఆమె సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెరుగుతుందని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకర జీవన శైలిని అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. క్రీడా కార్యక్రమాలు యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంతో కీలకమని తెలిపారు. సంబంధం ఏదైతే ఏర్పడాలో అది ఏర్పడకుండా పోతుంది. గౌరవనీయులు స్వర్గీయ పెద్దలు వాజ్పేయి గారి యొక్క సత్యవేద ఉత్సవ సందర్భంగా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన రాజమండ్రి ఎంపీ గారి పురంధేశ్వరి మేడం గారికి వేదిక మీద అలాగే వారి టీం సభ్యులు వారి క్యాప్టెన్గా ఉన్నటువంటి అదేవిధంగా వారు ఒక బ్రాండ్ స్పోర్ట్స్ ఈవెంట్గా మనం భావించాలి. ఆ దిశగా మనం కృషి చేయాలని ఇలాంటి సంసద్ ఖేల్ మహోత్సవ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు.